యెషయా గ్రంథం 66వ అధ్యాయము మొదటి 2 వచనాలు ధ్యానించుకుందాం. మొదటి వచనం గత వారంలో ధ్యానించాం. ఒకసారి ఉపోద్ఘాతం చూసుకొని 2వ వచనాన్ని ధ్యానించుకొని ముగించుకుందాం. బైబిల్ పట్టణాన్ని. యెహోవా ఇలాగా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఇశ్రాయేలుకి ఇస్తున్నాడు. లేకపోతే దేవాలయాల్ని, దేవుని కొరకు దేవాలయాల్ని కట్టే వారికి ఆజ్ఞిస్తున్నాడు. మానవులు సామాన్యంగా ఏం చేస్తారంటే బిల్డింగ్స్ కట్టేసి దాంట్లో విగ్రహాన్ని పెట్టేసి ఇది దేవాలయం అని చెప్తారు. అయితే కొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కొరకు సెలవులు అప్పగించుకొని రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచినాడు. ఈ సత్యాన్ని మనం నమ్మి మన పాపాలు ఉంటే క్షమించాడు. మన హృదయంలోనే తన ఆత్మ ఉంటున్నాడు. కాబట్టి మన దేహాలనే తన ఆత్మకు ఆలయముగా చేసుకున్నాడు. తర్వాత విమోచింపబడిన మనము, యేసు రక్తం చేత విమోచింపబడిన మనము కూడా పరిశుద్ధ ఆలయముగా కట్టబడుతున్నాం. దేని కొరకంట? దేవునికి యాజకులుగా ఉంటున్నట్లు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం. విసర్జింపబడినను అయిన వచ్చిన వారే దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు వీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో పాత నిబంధనలో అటు యూదులు కానీ అన్యజనులు కానీ కట్టేదంతా కూడా మానవ ఉద్దేశాలతో తలంపుతో కడుతున్నారు. అది సరైనది కాదని యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి తన దేహాన్ని ఆలయానికి పోల్చాడు. ఈ దేవాలయాన్ని సొలొమోను కట్టాడు, భక్తులు కట్టారు. ఇది ఎంత సుందరమైందో అని చెప్పినప్పుడు దీని ప్రాముఖ్యత ఎంతో గొప్పదని వారు పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభువుకు చెప్తున్నప్పుడు రాతి మీద రాయి నిలవకుండా ఆ యెరూషలేములో సొలొమోను ద్వారా కట్టబడిన ఆ దేవాలయం ఏమవుతుంది? కూలిపోతుంది. అయితే నేను తన శరీరం అనే దేవాలయాన్ని కూలగొట్టి 3 రోజుల్లో కడతాను. ఓకే, అంటే అలాగే యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని కూలగొట్టి ఏం చేశాడు? 3 రోజుల్లో కట్టాడు. కట్టి చనిపోయి మానవాళి పాపముల కొరకు ఈ శరీరం, మానవ శరీరంలో చనిపోయి యేసుక్రీస్తు ప్రభు మహిమదేహంతో తిరిగి లేచాడు. ప్రతి మనిషి కూడా ఈ శరీరం శిథిలం అయిపోతుంది, తర్వాత మహిమదేహంతో తిరిగి లేవాలి చనిపోయిన తర్వాత. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఈ శరీరం మార్పు చెందాలి. ఈ శరీరం ప్లేస్లో ఆత్మకే శరీరం, మహిమాయుక్తమైన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం. ఈ శరీరాన్ని దేవుడు మన మానవులందరికీ ఇవ్వాలని కోరుతున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలు విశ్వాసం ఉంచారో, యేసు ప్రభు అనే ఈ సంఘానికి లేక మన విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభు దగ్గరికి రారో వారందరూ కూడా మహిమా దేహాలు అందరూ, లేక వారి దేహాలు పవిత్రపరచబడి పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండనేరవు. వారు దేవుణ్ణి స్తుతించలేరు, దేవుణ్ణి సేవించలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరణ పునరుద్ధానాలందుల విశ్వాసం ద్వారా, యేసు రక్తము చేతే మనకి పాప క్షమాపణ, పాప విమోచన కలుగుతుంది. పరిశుద్ధపరచబడి పరిశుద్ధ స్వాస్థ్యానికి, పరలోక స్వాస్థ్యము, స్వర్గము పవిత్రమైంది. పవిత్రపరచబడిన వారే ఆ స్వాస్థ్యాన్ని పొందుతారు తప్ప వేరే ఎవరు కూడా పొందలేరు. అయితే ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఒక్కొక్కరిని కట్టాలి. మనం అందరం ఒక స్థాయిలో ఉన్నామా? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా దేవుని వాక్యాన్ని గ్రహించే విషయంలో కానీ, అనుభవాల విషయంలో కానీ
ఆత్మచేత నడిపింపబడే విషయంలో కానీ ఎప్పుడు కూడా మన శరీరమే మనల్ని నడిపిస్తుంది. ఆలోచన వచ్చిందా వెళ్ళిపోతుంది కదా. ఏదైనా అడిగితే ఏదో చెప్పేస్తూ ఉంటాం, అంటే అది శరీరమే పనిచేస్తుంది అన్నమాట. అంతేగాని అది యథార్థంగా పవిత్రంగా ఆత్మానుభవంతో దాన్ని చెప్పాం, అక్కడే అర్థమైపోతుంది. పేతురుని ఎన్నో ప్రశ్నలు వేశాడు యేసు ప్రభు. ఏం చెప్పాడు? అన్నీ ఉల్టా జవాబులే. మరి ఆత్మ సంబంధమైన తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ముందుగానే విరగొట్టి నలగొట్టాడు కనుక పేతురుని యేసు ప్రభు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. సాతానా వెనక్కిపో, నువ్వు దేవుని యొక్క ఉద్దేశాలు ఎరగో, ప్రకృతి సంబంధమైన వాటి విషయంలోనే నువ్వు మాట్లాడతావు. ఇంకా మనమందరం కూడా ఈ విషయాలను సరిగ్గా గ్రహించకుండా ఈ ఆత్మీయ జీవితంలో కూడా ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించేసి సో నేను కూడా ఆత్మీయుని అనుకుంటాను. అట్లా లేదు, సరిగా గ్రహించాలి. ఓకేనా? మనకి తెలిసిన జ్ఞానాన్ని కూడా మరొకసారి వెరిఫై చేసుకోవాలి, మరొకసారి నిశ్చయం చేసుకోవాలి. చాలామంది ఇంకెవరి దగ్గర నేర్చుకోరు, నాకు అంతా వచ్చేసిన అనుకుంటారు. అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా వెరిఫై చేసుకోవాలి, మీరు కూడా వెరిఫై చేసుకోవాలి. ఇది అనుభవ జ్ఞానం కావాలి. మాట్లాడేటప్పుడు ఎంత సత్యం ఉంది, అది శరీర సంబంధంగా వస్తున్నాయా, ఆత్మ సంబంధంగా వస్తున్నాయా కదా. మనం చేసే క్రియలు. మనం కూడా ఒక యవనస్తుడు చెప్పాను, జీలు ఉండాలి, ఆసక్తి ఉండాలి, కానీ అత్యాసక్తి ఉండకూడదు. అత్యాసక్తి అంటే ఓవర్ జీలు ఉండకూడదు. ఏదో చేశారు, పొద్దున్న లేచినప్పటి నుంచి ఏదేదో చేశారు. అట్లా లేకుండా ఏం చేయాలండి? వ్యర్థముగా పరిగెత్తకుండా జాగ్రత్తగా ఉండాలి. నడవడిలో కానీ, మాట విధానంలో కానీ, విశ్వాసంలో కానీ, అన్ని విషయాల్లో, ఎన్నో విషయాల్లో మనం కట్టుబడాలి. అందుకనే భక్తుల యొక్క జీవితాలను చూసినప్పుడు ప్రతి వారు కూడా శరీరానుసారంగా ఆరంభించారు, ఆత్మానుసారంగా మార్పు చెందారు. చాలామంది ఆరంభం ఆత్మీయంగా ఉంది, ముగింపు శరీరానుసారంగా. ఎవరది? ఒక సౌలు రాజుని తీసుకోవచ్చు. ఇంకెవరు? ఇంకా అలాంటి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఆరంభం బాగానే ఉంది, ముగింపు సరిగ్గా లేదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో విశ్వాసం ఉంచారు, ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు, అంతా బాగానే ఉంది. ముగింపు మరి వెళ్ళలేకపోయారు, కట్టుబట్టు మధ్య. అందుకనే ప్రభువుకి అప్పచెప్పుకోవాలి లేచినప్పటి నుంచి. ఎందుకంటే మన దేహాలనే దేవుని ఆత్మకి ఆలయంగా చేసుకున్నాడు కనుక మనల్ని మనం, నన్ను నిర్మించు ప్రభువా, నీ ఆత్మకి యోగ్యంగా నా దేహం ఉన్నట్లు, నీ సేవకి యోగ్యంగా నా దేహం ఉన్నట్లు అని సిద్ధపరచు. నేనేం చేయాలి దాని కొరకు నన్ను సిద్ధపరచు. యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర వల్ల మనల్ని సిద్ధపరచు. ఏం బాబు వింటున్నావా? నేనేం చేయాలి? ప్రార్థన చేసి పరిచర్య చేయాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. వచ్చి సంఘములో ఏ పరిచర్య అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని అందరినీ వాడుకుంటాడు. సో అందుకని ఏంటంటే అది ఆత్మానుభవం చేత జరగాలి, కానీ ఎవరిష్టానుసారంగా వాళ్ళు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు పేతురుని మొట్టమొదటిసారిగా ఆత్మల రక్షణ కొరకు వాడుకున్నారు. వాక్యం చెప్తే ఎంతమంది రక్షణ పొందారు? వారిలో ఎంత లోతైన కార్యం జరిగింది. లోకమును విడిచి, సమస్తాన్ని విడిచి, వారి స్థిరాస్తులు అమ్మేసి అంతా వదిలేసి సేవకు వచ్చేసారు మొత్తం. ఆ మొదటి విశ్వాసులందరూ కూడా మళ్ళీ వాటి జోరు వాళ్ళు వచ్చిన డబ్బుతో సువార్త ప్రకటించుకుంటూ ఏం చేశారు? వండుకొని తింటూ సాగుతూ వెళ్ళిపోయారు. ఎంత ఆశ్చర్యకరమైంది అది. తర్వాత ఎప్పుడైతే సంఘం డీసెంట్రలైజ్ అయిందో, అంటే స్థానిక సంఘాలకు ఏర్పడకూడదో, అప్పటి నుంచి ఎవరు భోజనం వాళ్ళు తినాలి. కానీ ఏం చేయాలండి? వాక్యాన్ని నేర్చుకోవాలి, పరిచర్య చేయాలి, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలి, భౌతికమైన పరిచర్య కావాల్సిందంతా కూడా దైవ చిత్తానుసారంగా
చేయాలి. సో అట్లా కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో కూడా ఏం చేశారంటే మనుషుల చేత కట్టబడినవన్నీ కూడా ఏమవుతున్నాయండి? కూలిపోతాయి. యేసుక్రీస్తు ప్రభు కడుతున్నాడు. దేన్ని కడుతున్నాడు అంటే సంఘాన్ని కడుతున్నాడు. దేంతో కడుతున్నాడంటే మనుషుల్ని. నేను మనుషుల్ని పట్టు జాలర్లుగా మనమంతా కూడా పట్టబడ్డాం కదా, సువార్త అనే వలలో పడ్డాము. కాబట్టి మనల్ని అందరినీ ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు సంఘము తన సంఘముగా కడుతున్నాడు. అంటే ఒక్కొక్కరిని కట్టాలి. దేవుడు మొదటి నుంచి కూడా ఒక్కొక్కరిని డీల్ చేసుకుంటూ వచ్చి దేవుని యొక్క అనంతమైన జ్ఞానములో, అనంతమైన శక్తిలో ఒక భాగము ఇది. ఈ డీల్స్ విత్ ఇండివిజువల్ పర్సన్. ఎన్ని కోట్ల మంది అయినా ఉండనే ఉంది కదా. మొట్టమొదటిగా ఎవరిని సృష్టించాడు? ఆదామవ్వను. ఆదామవ్వలు ఒక్కొక్కరితో డీల్ చేశాడా లేదా? వారిని పాడు చేసిన సాతానుతో, సర్పంని డీల్ చేశాడా లేదా? తర్వాత కయ్యోని హేబేల్ని చంపేస్తే డీల్ చేశాడా లేదా? ప్రతి వ్యక్తిని చూసుకోండి. అందుకనే ప్రతి వ్యక్తి దేవుడిని ఎరగాలి. ప్రతి వ్యక్తి. అది మనం అయితే 10 మంది ఉంటే వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టం, అంతేనా? అందుకని మేమేం చేసామంటే మీకు లిస్ట్ ఇచ్చాం. అందరి పేర్లు, కనీసం స్థానిక సంఘంలో ఉన్న వారి పేర్లు తెలియాలి. వారు తెలియాలి, పరిచయం చేసుకుని వారి కొరకు ఏం చేయాలి? మనం ఆత్మీయ స్థిరత్వం కొరకు ప్రార్థించాలి. ఆత్మీయంగా కట్టబడటానికి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మకి లోబడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ఓకే, అది పరిచర్య మనం చేయాలని పరిశుద్ధాత్మ చేత. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతారో వారంతా ఎవరంటే దేవుని కుమారులు. యేసు ప్రభువుని అంగీకరించిన వారంతా దేవుని పిల్లలు. పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు ఎదగాలి. కుమారులు కావాలంటే దీంట్లో నిర్మాణం. యాకోబుని రాగా తీసుకొచ్చాడు. రాగా అంటే కృత్రిమంగా తీసుకొచ్చాడు. ఎట్లా తయారు చేశాడు? 20 ఏళ్ళు పట్టింది. తొంటి విరగొట్టి తన పరిచర్య జరిగించుకున్నాడు. తన ద్వారా బేతేలుకి తీసుకెళ్ళి అక్కడ మందిరాన్ని కట్టించుకున్నాడు, బలిపీఠాన్ని కట్టించాడు కదండి. ఇప్పుడు అందుకనే పాత నిబంధన గ్రంథంలో ప్రధానమైన వ్యక్తులు దేవుని యొక్క త్రిత్వానికి ముంగుర్తుగా ఉన్నారు. వారు అబ్రహాం. అబ్రహాం ఎవరండి? జనములకు తండ్రి. జనములకు. అబ్రహాం అంటే అర్థం ఏంటి? అబ్రహాం అంటే అర్థం ఏంటి? హెచ్చింపబడిన తండ్రి. అబ్రహాం అంటే అర్థం ఏంటి? జనములు. ఓకే, అది. కాబట్టి రెండవది ఇస్సాకు. యేసుక్రీస్తు ప్రభు బలియాగానికి ముంగుర్తు. ఓకే, ఇస్సాకు ఏమయ్యాడు? కుమారుడు. అబ్రహాము తండ్రికి ముంగుర్తుగా ఉన్నాడు. ఇస్సాకు ఎవరికి? యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు. తండ్రి అక్కడికి తీసుకెళ్ళి అప్పగించినప్పుడు మౌనంగా ఉన్నాడా లేదా? తాను అప్పగించుకున్నాడు. ఏమన్నాడు? అడిగాడు. తాను కూడా ప్రశ్న వేశాడు. డాడీ, అన్నీ ఉన్నాయి కానీ బలి పశువు ఏది? కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దహన బలి ఆయనకి ఆ జ్ఞానం ఉందా? ఆయనకి దహన బలిలో ఏమేమి కావాలనే ఉన్నాయి. బలి పశువు ఏది? ఆ దినాల్లో ఏమర్పించేవారు? బలి పశువు. అందుకనే నేనే అని ఆ సంగతి ఆయనకి తెలియదు. అయితే ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తుగా ఇస్సాకు ఉన్నాడు. అయితే తాను విడిపింపబడ్డాడు. తనకు బదులుగా పొట్టేలు ఉంది పొదలు, అది తీసుకొచ్చండి. ఆ పొట్టేలు యేసు ప్రభు. ఓకే, అందుకనే యాకోబు ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మకి ముంగుర్తుగా ఉన్నాడు. ఇప్పుడు సంఘాన్ని కట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ. తండ్రి సృష్టించాడు, కుమారుడు రక్షించాడు, పరిశుద్ధాత్మ ఏం చేశాడు? మనలో నివాసం ఉండి మనల్ని సిద్ధపరిచి వాక్యాన్ని నేర్పించి ఒక్కొక్కరిని తన పరిచర్య కొరకు ఇతరులని రక్షణలోకి తీసుకురావడానికే కానీ సంఘానికి క్షేమాన్ని కలిగి చేయటానికే కానీ మనల్ని ఏం చేస్తున్నాడు? కానీ చాలామంది ఏం చేస్తారంటే కూలగొట్టే పరిచర్యలు ఉంటారు, పాడు చేసేవాళ్ళు. ఆ సంఘానికి వెళ్తున్నావా? పోక అక్కడికి పో. ఇక్కడ అనరు అనుకోండి, అది ఇక్కడ అనరు. కానీ కొత్త ఎవరిని తీసుకురారు. పోదాం, ఇక్కడ పోదాం అని ఏమైనా తీసుకురారు.
నేను ఎంతో సీనియర్ అని చెప్తారు. ఇంకో రెండో వ్యక్తిని తీసుకొచ్చిన వాళ్ళు తక్కువే. కొంతమంది తీసుకొచ్చి ఉంటారు. అంటే తీసుకురావాలని నేను దేవుని మీద ఆధారపడతాను. వచ్చిన వాళ్ళు భారాన్ని భరించారు కదా. వాళ్ళు ఏమిస్తారా అనే మన దృక్పథం కాదు మనకి కదా. మనకి ఎవరి చేత దేవుడు తీసుకోవాలో వాళ్ళ చేత తీసుకుంటాడు. అవసరాలన్నీ తీరుస్తాయి. దాని గురించి మనం ఆలోచన లేదు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని కట్టాలి. ఎట్లా కట్టాలి? పునాదుల మీద కట్టాలి వారిని. ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా కొంతమంది చూస్తారు, ఉద్రేకాలు అంటారు, దేవుని చిత్తం గురించి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా లోపాలు ఉంటాయి. ప్రాథమికంగా బయట ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. చివరికి ఆత్మీయంగా వర్తమానం చెప్పి దాని చివరికి ఎట్లా మారుస్తారని మళ్ళీ భూ సంబంధంగానే వస్తారు. శరీరానికే అప్లై చేసుకునేటట్టు, శరీర జీవితానికి అనుభవించేటట్టుగా ఉంటాయి. ఈ లోపాలన్నీ దేవుని దైవాలను గుర్తించి వారిని సరిగ్గా వారికి చెప్పాలి. మీరంతా కూడా ఇంతమంది అలవాటు పడ్డారు. ఓకే, ఇంతమంది అలవాటు పడ్డారు. అలవాటు పడి క్రమంగా వాక్యాన్ని నేర్చుకుని ఎప్పటికప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మీటింగ్లో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దాన్ని మనసులో పెట్టుకుని ఏం చేయాలి? అందుకని ఈ పరిపక్వత మనకు రావాలి. సో పునాది అంటే అర్థం కావాలి. పరిపూర్ణతలోకి వెళ్ళేది మనకు కావాలి. సో పరిశుద్ధాత్మ ద్వారా మనం అంతా కూడా కట్టబడాలి. యేసు ప్రభువు ఏం చెప్పాడు? నా సంఘమును నేను కట్టు కదా. అది సో కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు సంఘానికి అనంతమైన శక్తినిచ్చాడు. నానా విధములైన వరాలు, తలాంతులు ఎవరి ద్వారా ఇవ్వబడుతున్నాయి? పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడుతుంది. దేనికి ఇవ్వబడుతున్నాయి? పరిచర్య. ఓకే, అపోస్తలుడు పౌల్ని తర్వాత అపోస్తలుడు బర్నబాని ఎవరు వేరు చేశారు? అంత్యోక సంఘం నుంచి పరిశుద్ధాత్మ. నేను వారి కొరకు నియమించిన పరిచర్య నిమిత్తము వారిని ఈ సంఘం నుంచి వదిలేయండి, రిలీవ్ చేయండి. అప్పుడు వారేంటి? ఊరూరా తిరిగి ఇంటింటి సువార్త చెప్పి రక్షణ పొందిన వారిని సంఘముగా సమకూర్చి. బిల్డింగ్ అవసరం లేదు. బిల్డింగ్ ప్రాముఖ్యత లేదు కొత్త నిబంధనలో. ఏది ప్రాముఖ్యత? విశ్వాసులే. మనమంతా కట్టుబడి 10 మంది ఉన్నప్పటికీ 20 మంది ఉన్నప్పటికీ అందరూ కూడా ఆత్మీయ స్వభావం కలిగి ఉండాలి కదా. అట్లా. సో అందుకనే మనం కట్టబడుతున్నామా? మళ్ళీ ఎప్పుడు గుణం మారుతుందో మనకు తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా, సింపుల్గా అవిధేయత వచ్చేస్తుంది. సింపుల్గా ఏదో తప్పుడు గ్రహింపులోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి పాత నిబంధనలన్నీ భౌతికమైన నిర్మాణాలకి విలువ లేదు. ఇప్పుడు మన శరీరాలనే మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ నివాసం ఉండటానికి, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించడానికి, పరిశుద్ధాత్మ సాధనాలుగా మనల్ని వాడుకోవటానికి మనల్ని మనం ప్రభుకి అప్పగించుకోవాలి కదా. కాబట్టి 2వ వచనానికి వద్దాం. అవన్నీ నా హస్తకృత్యములు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడే నా మాట విని వణుకుచుండును వానినే. ఇప్పుడు చూడండి, మీరు కట్టిన బిల్డింగులు కాదు కానీ, మీరు నివాసం ఉండే బిల్డింగులు నేను చూడట్లేదు కానీ ఎవరిని చూస్తాడంట? ఎవడు దీనుడై నలిగిన హృదయం అంటే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు కావాలి. వాళ్ళు చేసిన తప్పు విషయంలో వెంటనే ఏం కావాలి? పశ్చాత్తాపడాలి. ఓకే. సో బైబిల్లో ఎవరున్నారు? నలిగిన మనసు కలిగిన వారు, దేవుని వాక్యం విని భయపడిన వారు. మనకి ఇమీడియట్గా దావీదుని మనం చూసుకోవచ్చు. దావీదు తాను కూడా పాపం చేశాడు, తప్పు చేసిన తర్వాత దేవుడు నాతాన్ని పంపించాడు.
నాతాను చెప్పిన వెంటనే ఏమైపోయాడండి ఆయన? వణికిపోయాడు. నాతాను చెప్పిన దేవుని వాక్యాన్ని విని వణికిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. తద్వారా ఏమొచ్చిందంటే 51వ కీర్తన వచ్చింది. అందుకనే ఇప్పుడు చూడండి 70వ కీర్తన 5వ వచనంలో ఏం చెప్తాడు చూడండి దావీదు. 70వ కీర్తన, నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా. చూసారా, శ్రమల పాలై దీనత్వం కావాలంటే ఏం కావాలి? శ్రమ. దావీదు రాజు చేసిన తప్పులను బట్టి శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినాయి. కాబట్టి అపోస్తలుడు పౌలు కూడా అంత దీనుడు అవ్వడానికి కారణం ఏంటి? అంత వాక్య ప్రత్యక్షత కలిగి ఉండటానికి కారణం ఏంటి? చూడండి, కొలస్సీ 1:24. కొలస్సీ 1:24. సంతోషించు ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే సంఘము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నేను సంఘము కొరకు. అంతకుముందు సంఘాన్ని నాశనం చేయటానికి, కూలగొట్టడానికి శ్రమ పడ్డాడు. ఇప్పుడు దేనికి శ్రమ పడుతున్నాడు? సంఘాన్ని కట్టడానికి. పరిశుద్ధాత్మ ఆయుధము, సాధనంగా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు స్వస్థ బుద్ధి వచ్చింది, ఇప్పుడు సరైన గ్రహింపు వచ్చింది. అందుకనే దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి కలిగిన వాడిని అని చెప్తున్నాడు. ఓకే అండి. సో ఇటువంటి స్వస్థ బుద్ధి మనం అందరం కూడా కలిగి, మనము తప్పు చేసి శ్రమలు పడేదానికి కాదు. లేకపోతే నా జీవనోపాధి కొరకు నేను కష్టపడుతున్నాను, శ్రమ పడుతున్నాను అంటే పడాలి. ఎవరు పడతారు? లేకపోతే నీ కొరకు నీ పొట్టు నింపుకోవాలి, నువ్వు కష్టపడాలి. అప్పుడు ఆది సంఘంలో అందరూ సమిష్టిగా అది ఆ సిస్టమ్ లేదు. అందుకనే చూడండి 11వ అధ్యాయం 17వ వచనం, 1 కొరింథీ 11:17 చదవండి. ఇచ్చుచు చూసారా, కూడి వచ్చుట ఎక్కువ కీడు వరకే. సమాజముగా కూడటం మానకుడే అన్నారు, మంచిదే. వీళ్ళందరూ కూడి వస్తున్నారు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడు కొరకే. తర్వాత మేలు కాదు, మీకు కీడే, మీరు వచ్చినందుకు ఇతరులకి కీడే. తర్వాత అలాగ ఉండకూడదు మనం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఏమన్నాయండి? మొట్టమొదటిగా కక్షలు. ఇప్పుడు ఏం కావాలి? ఆ కక్షలు పోవాలి, కక్షలు హరించి వేయబడాలి. ఆ కక్షలు కలిగిన వారు పశ్చాత్తాపడాలి, సమాధానం కలిగి ఉండాలి. రెండోదమ్మా, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. భిన్నాభిప్రాయములు ఉన్నప్పటికీ ఆత్మానుసారమైన మనసు కలిగినప్పుడు విషయాలు సరిగా గ్రహిస్తాము, అవగాహన సరిగా లేని వారికి చెప్తాము, విన్నప్పుడు జాగ్రత్తగా ఉంటాం. ఓకే, తప్పుని మనం పాటించం, తప్పుతో ఏకీభవించం. కానీ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా. తర్వాత మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాము భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడు. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? అదేదండి, అన్నపానములు ఎక్కడ పుచ్చుకోవాలి మీరు? ప్రభు బల్ల దగ్గర. అప్పుడేంటంటే మొత్తం అంతా పెట్టేవారు కదా. పాత నిబంధనలో కూడా దావీదు పెట్టినప్పుడు ఎట్లా పెట్టాడు? రొట్టె, భక్ష్యము, ఫుడ్, ఆత్మీయ ఆహారము, భౌతిక ఆహారం ఇచ్చేవారు, ద్రాక్ష పళ్ళ. ఇక్కడ కూడా అట్లాగే జరుగుతుంది.
దాంతోపాటు రొట్టె ద్రాక్షారసంతో పాటు ఇంకేమిస్తున్నారు? భోజనం కూడా పెడుతున్నారు. అయితే ఇక్కడ క్రమశిక్షణ లేదు. ఏం చేస్తున్నారు? ముందు ఆ బెతెస్దా కోనేటి దగ్గర కూర్చున్నారు చూడు. కొద్దిగా ఆరోగ్యం బాగున్న వాళ్ళు ముందు దూకేస్తున్నారు, దేవదూత వచ్చి కదిలించడం. 38 ఏళ్ళ నుంచి ఈయనకి అవకాశం ఇవ్వట్లేదు. ఎవరికి? మీరైతే ఇచ్చేవాళ్ళ. కాలు చెయ్యో 1, 2 పడిపోయిన వాడు దూకేస్తున్నాడు. ఈయనకి మొత్తం పడిపోయింది. ఈయన ఎవరైనా తీసుకెళ్ళి ఏం చేయాలి? నిస్సాయపరుస్తారు. అప్పుడు యేసుప్రభు వచ్చి ఆయన ఏం చేశాడండి? బాగు చేశాడు. ఓకేనా? కాబట్టి ఈ భోజనం దగ్గర ఎంత క్రమశిక్షణ ఉంది చూడండి. అందుకని ఈనాడు ఈ దినాల్లో కూడా భోజనాలు పెట్టే దగ్గర, భోజనాలు తినే దగ్గర మనకి ఎప్పుడైనా ప్రేమ విందులు జరిగినప్పుడు తెలుస్తుంది. అందరూ ఏం చేయాలండి? ఎవరు కూడా అమితమైన ఆశ చూపించకూడదు, కానీ అందరికీ సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి. వడ్డించేవాడు నా స్నేహితుడండి. ఓ హలో బ్రదర్, నన్ను జ్ఞాపకం చేసుకో, 4 గరిటెలు ఎక్కువేయి, 4 ముక్కలు ఎక్కువేయి, 2 గుడ్లు ఎక్కువేయి. ఎవరికి వాళ్ళ చూడాలి. 2 గుడ్లు పెట్టారనుకో, అంకుల్ ఏమన్నా ఒక గుడ్డు తింటాడేమని ఆలోచిస్తావా? మూత పెట్టుకుని పామును దాచినట్టు దాచుకుని తినేటు. రేపటి నుంచి అట్లా చేయట్లేదు. ఒకటే. మరి రెండోది ఏం చేస్తున్నావు? అదే నువ్వు శరీరానుసారం. అదే అట్లా పెడితే ఏంటి అర్థం? అదే నువ్వు తొందరపడి జవాబు. యాక్షన్ ఏం తీసుకోవాలి? వేరే వాళ్ళు నీ ప్రేమ చూపించాలి, వేరే వాళ్ళు తింటారు అని పెట్టాలి కదా. ఎవరు తిన్నన్న వాళ్ళకి నేను అడుగుతున్నాను. నన్ను అడిగితే నేను తింటానంటాను కదా. నన్ను అడుగు, దగ్గరుండి అడుగు. ఏమైంది? 10 సార్లు అడుగు. నేను ఎప్పుడు వద్దన్ను. ఏదో చికెన్ అంటే వద్దన్నానేమో. అదే ఎక్కి తిన్నావుగా, దాంట్లో గ్రేవీ వేసుకుంటాం. ఆరోగ్యం బాగున్నప్పుడు తిన్నాం. ఏదన్నా 3-4 రకాలు ఏదైనా సరే పెట్టుకోవాలి. ఓకే, ఏదైనప్పటికీ కూడా ఏదైనా తెలివిగా జ్ఞానంగా ఉండాలి. ఓకే, కొద్దిగా పరిధులు దాటాలి. సంకుచితంగా బావిలో కప్పలాగా అక్కడే ఉండదు. బావిలో కప్పలు తీసుకొని సముద్రంలో పడేశాడు. ఇప్పుడు ఎక్కడిగా ఎంత ఈదుతావో ఈదు, ఎప్పుడు సంకుతో అప్పు అవ్వాలి. ఓకేనా? అర్థమైందండి? అందుకనే చూసుకోవాలి. ఇప్పుడు మీరంతా వడ్డిస్తారు, మేమేం చేస్తాం? ఇక్కడ కూర్చుని నాకు ఫస్ట్ ప్లేట్ పెట్టారా లేదా, నాకు ఫుల్గా పెట్టారా లేదా చూస్తామా? మీరు ఏమన్నా పెట్టుకోండి, నేను అందరినీ చూస్తాను. అర్థమైందా? మీరు నాకేమన్నా పెట్టుకోండి, ఏం చేయాలి? చూడవలసి ఉంటుంది. ఎందుకు? ఇది సంఘం ఇది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా జాగ్రత్తగా, ఇక్కడే మనం ఆత్మీయత చూపించడానికి ఇది ఒక అవకాశం ఉంది. అందుకని యోధా పత్రికలు ఏముంది? మీ ప్రేమాబిందుల్లో వారు ఎటువంటి వారంట? చదవండి, ఎందుకు వచ్చింది కూడా యోధా పత్రిక 1వ వచనం, 12వ వచనం, 10వ వచనం చూడండి. మీ ప్రేమాబిందుల్లో వారు 12వ వచనం చదవండి. వీరు నిర్భయముగా మీతో సుఖభోజనం చేయొచ్చు. వీరు నిర్భయముగా సుభోజనం చేయొచ్చు. సుభోజనం ఇది. తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. ఎట్లా ఉన్నారండి? కమ్ముతాం, నాకు దొరికిందా లేదా. అందుకనే యేసుప్రభు ఏం చెప్పాడు? తినేవాడు గొప్పవాడా, వడ్డించేవాడు గొప్పవాడా? మరి వడ్డిస్తావా? కూర్చుంటావు. వడ్డిస్తావా? కూర్చుంటావు. ఏం చేయాలండి? ఓకే, సరే వడ్డించావా, తిన్నావా, తిను. కానీ పక్కవాడిని కూడా కొద్దిగా చూడు. ఇక నీ ఫుడ్నే చూసుకుంటూ కూర్చుంటే ఉన్నాయా? ఏమన్నా ఎవరన్నా తీసేస్తారా? అట్లా అర్థమవుతుందా? ఇక్కడ దేవుని మందిరంలో
ఇంటి దగ్గర అంటావు నీ ఇష్టం, ఎన్ని రకాలు తింటావో, ఎంత తింటావో తిన్నాక అవసరం, ఎంత లాభం అవుతావు అవి నాకు సంబంధం. ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలండి? మీరు తినేసిన వెంటనే వచ్చి మళ్ళీ ఏం చేయాలి? వేరే వాళ్ళకి సర్వ్ చేయాలి. అదృష్టం. తిన్న వెంటనే పరిగెడతారు. శ్రీని మొదట శ్రీనే చేసేవాడు అంతా. ఇప్పుడు ఏమైంది? వయసు పెరిగిపోయింది, ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయింది. సరే పర్లేదు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఎవడు దీనుడై నలిగిన హృదయం కావాలి. ఓకే అండి. ఎందుకంటే ప్రభువు కొరకు, ప్రభువు పరిచర్య నిమిత్తము ఏం చేయాలంటే మనం శ్రమ పడేది నేర్చుకోవాలి కదా, శ్రమ పడేది నేర్చుకోవాలి. అయితే ఈనాడు సో లేఖనాలను అనేక రీతిలుగా చూసాం. అయోగ్యమైన ప్రవర్తన అంటే అది. కొరింథీయులు ఏం చేస్తున్నారు? 11వ అధ్యాయంలో ఆ క్రమాన్ని చెప్పింది దాని కొరకు అన్నమాట. 11వ అధ్యాయంలో క్రమాన్ని చెప్పింది దాని కొరకు. ఇది ప్రభు శరీరం అని వివేచించాలి. కలహాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, తర్వాత వెళ్ళిపోయి పడిపోయి తినేయకూడదు. అట్లాగే చేస్తారండి. నన్ను ఒకసారి పాస్టర్స్ మీటింగ్ పిలిచారు. ఇప్పుడు కాదు, ఈ మధ్యన మానేశాను. 10 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదు. ఎవరు పిలిచినా బంగారం పెట్టినా వెళ్ళట్లేదు. ఏదో ఆశ పెడతారు, ఇది ఇస్తారు, ఎక్కడికి వెళ్ళలేదు. ఒకరోజు వెళ్తే తినేసి నా వెనక ఊసాడండి మాంసం నమిలేసి నా షర్ట్ మీద ఇక్కడ ఊసాడు. వాళ్ళంతా పాస్టర్లు మంది. అర్థమైందా? అంత తొందర ఎందుకు? సరే అదే నీకు నలగలేదు, లేకపోతే ఇంకేదైనా వచ్చిందో చెత్తబుట్లు ఎక్కడ ఊదాడు. ముందు మనిషి ఉండి ఇట్లా ఊసేస్తే ఎట్లా వచ్చేసి నాకు అలాంటి అనుభవాలు. నాకు ఒకసారి ఎప్పుడు కాదు 35 ఏళ్ళ క్రితమో 30 ఏళ్ళ క్రితమో హైవేలో వెళ్తున్నా, ఇటు బాలనగర్ సైడ్ వెళ్తుంటే ఆర్టీసీ బస్సులో నుంచి ఒకళ్ళు వెనకాల పాన్లు కదా, అప్పుడు కిళ్ళీలు ఎక్కువ తినేవారు, ఊసాడంత. మొత్తం అంతా బ్లడ్ పడినట్టు పడిపోయింది. వైట్ షర్టే గుర్తులేదు నాకు. వైటే మ్యాక్సిమం వైట్. ఏం చేయాలి చెప్పండి? ఆ శ్రద్ధ ఏమన్నా ఉందా? అందుకనే మీకు ప్రతి చిన్న విషయం చెప్తాను. అది ఎక్కడ ఎలా పెట్టారు, ఎట్లా పెట్టారు చెప్పేది ఎందుకు? స్పిరిచువల్గా దేవుని మందిరంలో చాలా క్రమశిక్షణ అనేది అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయంలో నాకు తెలిసిన వెంటనే దాన్ని కరెక్ట్ చేయడం మొదలు, ఎవరైనా సరే. ఓకేనా? మనం సమర్థంగా నేను చాలా పర్ఫెక్ట్, నేను మొదట పుట్టినప్పటి నుంచి చాలా పరిపూర్ణ కాదు, పుట్టినప్పుడు కాదు, ఇప్పుడు కూడా ఇంకా పిల్లలు. మనం అంతా ఏం కావాలండి? కట్టబడాలి. ఓకే, దీనిలో కావాలి. సో దీనత్వం కొరకు దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి ఏ శ్రమలను అనుమతిస్తాడు. అందుకనే ఆయన దావీదు ఏమన్నాడు? శ్రమల పాలై దీనుడిని. చూడండి, ఇంకొక మాట ఉంది దావీదు చెప్పేది. కీర్తన 119, 67 చదవండి. శ్రమ కలగక మునుపు ఏం విడిచాడు? త్రోవ పెట్టమంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా జీవించలేదు, నడుచుకోలేదు, వాక్యానుసారంగా దేవుని సేవ చేయలేదు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యం అంటే ఆజ్ఞలు. ఆజ్ఞ ఏం చెప్తుంది? పరుని భార్యని ఆశించకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ ఉన్నాయా లేదా? అయితే ఏం చేశాడండి? ఆశించి పాపం చేశాడా లేదా? దేవుడు మాట్లాడిన వెంటనే పశ్చాత్తాపడ్డాడు లేడా? వణికాడా లేదా? సరి చేసుకున్నాడు లేదా? అది తర్వాత 71వ వచనం చదవమ్మా. అదే ఇప్పుడు అర్థమైంది. దేవుడు ఏంటి నన్ను శ్రమ పెట్టేస్తున్నాడు? శ్రమ ఎందుకు పెట్టాడు? ఊరికే ఎవరికైనా నరులకి శ్రమ పెడతాడా? ఎందుకు పెడతాడు శ్రమ?
తప్పు చేస్తే పెడతాడు, తప్పు చేయకుండా కూడా పెడతాడు. ఎందుకు చేస్తాడేమో అని కూడా పెడతాడు. ముందుగానే ముళ్ళు పెడితే అది అపోస్తలుడు పౌలుకి పెట్టాడు. ఏం పెట్టాడు? ఏదో బలహీనత పెట్టాడు శరీరంలో. అందుకనే నేను కలిగిన ప్రత్యక్షతలు అధికమైనందుకు నేను అతిశయిస్తానేమో అని ఏం చేశాడు? దీనుడిగా ఉండే నిమిత్తము శరీరంలో ఏం పెట్టాడు? సాతాను దూతగా అంట. ఎప్పుడైతే శరీరాన్ని ఉపయోగిస్తామో వెంటనే సాతాను పని చేసాడు, శ్రమ వస్తుంది. నీకు నాకు అదే సమస్య. ఊరికే కాదు, అతిశయిస్తాను. ఇంత వస్తే ఇంత తెలుస్తాను, అతిశయిస్తాను. అంత చేస్తే అతిశయిస్తాను. అట్లా చాలామంది సాతానికి చోటు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. అందుకనే సాతానికి చోటు. శ్రమ కలుగక మునుపు ఏం చేశాడు? త్రోవ విడిచాడు. అందుకనే సేవ చేసేటప్పుడు మందసాన్ని తీసుకొచ్చాడు. ఇష్టానుసారం ధర్మశాస్త్రంలో పాపం చేయకుండా ఉండటానికి ఆజ్ఞలు ఉన్నాయి, సేవా నియమాలు కూడా ఉన్నాయి. ఆ నియమాలను కూడా అతిక్రమించి మందసాన్ని తీసుకొచ్చాడు, శ్రమలు పాలయ్యాడు, ఉద్యమనడానికి. తర్వాత విశ్వాసంలో బలహీనుడయ్యాడు. యోవాబు బుద్ధి చెప్తాడు కదా, 2 రాజులు 24 అధ్యాయం అనుకుంటా, అక్కడ ఉంటుంది. యోవాబు బుద్ధి చెప్తాడు. ఏమని? ఫిలిస్తీన్లు ఎవరో వేరే వాళ్ళు దానికి వస్తుంటే ఈయన ఏం చేస్తాడంటే లెక్క చూస్తాడు. అక్కడ ఒక దగ్గరేమో సాతాను ప్రేరేపించినని ఉంటుంది. సాతాను ప్రేరేపణకి ఎందుకు లొంగాలి? దేవుడు ఆల్రెడీ ముందుగా చెప్పిన తర్వాత, ఆదామవులు చేసిన తప్పదే కదా, దేవుడు ముందుగా చెప్పిన తర్వాత సర్పం యొక్క ప్రేరేపణకి ఎందుకు లోపడాలి? నువ్వు చేసే తప్పు కదా. యేసుప్రభుని అంగీకరించి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత బ్రహ్మపరిచే ఆత్మను ఎందుకు మనం పట్టించుకోవాలి? వేరే స్వరం మనం ఎందుకు వినాలి? ఇదంతా మాట్లాడేటప్పుడు, ఇవన్నీ చేసేటప్పుడు గమనిస్తాము, అది శరీరతత్వం వచ్చేస్తాం. అందుకనే కరెక్ట్ చేస్తాం. చేసినప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి కాదు, విని వణకాలి. అయ్యో తప్పు చేశాను, కనీసం నా ముందు యాక్టింగ్ చేసిన లోపల బాగుపరిచాను. నేను కూడా ఎంత తప్పు చేసినా వెంటనే దాని గురించి చాలా తీవ్రంగా పశ్చాత్తాపడవలసి వస్తుంది. అర్థమవుతుందా? లేకపోతే ఏమవుతుంది? ప్రభుతో మనతో సహవాసం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రభు ఆత్మతో సహవాసం చేయటం చాలా కష్టం. ఓకే, అందుకని ఆత్మతో ఏం చేయాలి? సరిగా. అట్లా సాతాను ప్రేరేపణకు లోబడ్డాడు. ఏదో తన శరీరం ప్రేరేపించింది, జనసంఖ్య. ఎందుకు యోవాబు చెప్తాడు, దావీదు రాజుగారు, ఎందుకు రాజుగారు, దేవుడు మనకు కావాలంటే ఎందుకంటే ఎంతో గొప్ప సైన్యాన్ని ఇస్తాడు, ఎందుకు ఈ ఆలోచన మీకు వచ్చింది అంటే, నేను చెప్తున్నాను చెయ్యి, రాజు నేనా నువ్వా, కాబట్టి చెయ్యి. ఈనాడు సంఘాల్లో సేవ చేసేవాడు కూడా శరీర తత్వమే. నేను చెప్పాను చెయ్యి, ఇలాగే అక్రమాన్ని సృష్టిస్తాడు. ప్రేమ చల్లారటి ద్వారా అక్రమం ఏమవుతుంది? ఏదైనప్పటికీ ప్రేమతో. అక్రమం ఉన్నప్పుడు చెప్తాం, సరి చేసుకోవాలి. లేదు దేవుని వాక్యాన్ని విని సరి చేసుకోకపోతే దేవుడు అంగీకరించడం, శ్రమల పాలవుతారు. ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, తర్వాత ఏమవుతారండి? దావీదు అయ్యాడా లేదా? తర్వాత తెగులు మూడు శిక్షలని దేవుడు పెట్టాడు. పెడితే ఏం కోరుకున్నాడు? నేను దేవుని చేతిలోనే పడతాను. దేవుని చేతిలో పడతానంటే ఏమొచ్చింది? తెగులు వచ్చింది. ప్లేగ్ అంటే కరోనా టైం. ఎంతమంది చనిపోయారు? అసూక్ష్మజీవి వచ్చింది, 70 మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఎవరండి? అప్పుడు అంటాడు, తప్పు చేసింది నేను, వీళ్ళు ఏం చేశారు అమాయకులు, వారిని ఎందుకు చంపేసావు ప్రభు? 70. ఎందుకంటే ఈయన ద్వారా జరిగించుకోవాల్సిన పరిచయం పూర్తి కాలేదు, కానీ తప్పులు మాత్రం తెగ చేస్తాం. ఎవరు? మనం. అది వద్దు ఇది వద్దు, 5 గంటలు కూర్చుంది.
టైం ఉంటే వద్దాం, లేకపోతే లేదు. అదే ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించి, అయితే అడ్డదిడ్డంగా కొట్టుకుని పోయేది కాదు. ఓకేనండి. నేను స్ట్రిక్ట్ కాదు, ఫ్లెక్సిబుల్. బట్ అది దేవుడు అనుమతిస్తాడో లేదో, వాక్యానుసారం లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అవన్నీ మనసు కూడా అది లేదంటే మనసు కఠినం అయిపోతుంది. అది చేయకూడదు, అంతే కదా, దాన్ని చేయకుండా ఉండవలసింది. అర్థమవుతుందండి. సో కాబట్టి ఎంతవరకు వచ్చింది? నిన్ను అందుకనే దావీదు 119వ కీర్తన అంతా దేని గురించి రాశాడు? దేవుని వాక్యం గురించే రాశాడు. వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించే రాశాడు. కీర్తనలు అన్నింటిలో కూడా ఎక్కువ అదే ఉంటుంది. దావీదు అంతగా వీణి వణికిన వాడు ఫస్ట్ పర్సన్ అని చెప్పవచ్చు. కానీ తప్పులు చేశాడు, దాన్ని బట్టి సరి చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి మాట చూడండి, 131వ కీర్తన. అంతకుముందు చదివాం, మరొకసారి గుర్తు చేసుకోండి. 131 మొదటి వచనం. యెహోవా నా హృదయం అహంకారం కలది కాదు, నా కన్నులు మీరు చూచినవి కావు, నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసం చేసుకుంటలేదు. లేదు, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకుని ఉన్నాను, సముదాయించుకుని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్దనున్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యం యెహోవా మీదనే ఆశ పెట్టుకోను. చూసారు, ఇశ్రాయేలు నిత్యం ఏం చేయాలంటే ఇక్కడ నిమ్మలించాలి. అది దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే పేతురునే తీసుకోవాలి. పేతురు యేసుప్రభు చెప్పినప్పుడల్లా ఎమోషనల్గా మాట్లాడాడు. యేసుప్రభు అక్కడ రూపాంతరం చెందాడు, తన మహిమా స్వరూపాన్ని చూపించాడు. అలాగే మోషే ఏలియాలు కూడా ప్రత్యక్షమయ్యారు మహిమలో, మహిమ దేహంతో. ఆయనకో గుడి, ఈయనకో గుడి, ఆయనకో గుడి కట్టారు. వీళ్ళని ఇక్కడే ఎవరు ఆయన చెప్పాలి, యేసుప్రభు చెప్పేదాకా ఆగాలి కదా. ఏం చెప్తున్నాడు ఇది? ఏముంటుంది దాని గురించి? మనం కూడా అట్లాగే చేస్తాం. అన్నీ దాని ఇది కట్టేద్దాం, అది కట్టేద్దాం, ఇది కట్టేద్దాం, అంతేనమ్మా శోభం. నేను చేయగలను, కట్టేద్దాం కట్టుకో. ప్రయాస వేస్ట్, అన్నీ వేస్ట్, దానివల్ల వచ్చే లాభం. అందుకనే ఏదైనా సరే ఆత్మ సంబంధమైన జ్ఞానంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో జాగ్రత్తగా చేసుకోవాలి కదా. విని దాన్ని గైకొనాలి కదా. ఇప్పుడు విని వణుకుచుండును. దావీదు యొక్క దీనత్వం ఎట్లా వచ్చిందండి? హోదాలు కోరుకున్నవాడు కాదు, అధికారాలు కోరుకున్నవాడు కాదు, నాకు అంత కావాలి ఇంత కావాలని కోరుకున్నవాడు కాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా అలాగే ఉండాలి, వారికి అదే భాగ్యమని వారికి చెప్పారు. మాదిరి కూడా చూపిస్తూ వచ్చారు తరతరాలకి. కానీ పాటించింది ఎవరు? తప్పకుండా వీటిని విన్న తర్వాత మనం దాన్ని పాటించకపోతే కట్టబడలేము ఆత్మీయ జీవితం కదా. అందుకని ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి. అంతేని చెప్పానంటది అంతేలేండి. కాబట్టి ఇప్పుడు వినాలి. ఎక్కడ వినాలి మనం? చదువువాడును, ఈ ప్రవచన వాక్యం చదువువాడును, వినివాడు విని సంగతులను గైకొనివాడు. చదవాలి, వినాలి, మనం ఏం చేస్తున్నాం? చదువుతున్నావా? వింటున్నావా? రెండిట్లో ప్రార్థన చేస్తున్నావా? మెసేజ్ ఏదో పెడుతున్నావు, నిజంగా చెయ్యాలి. లేకపోతే ఏమవుతుంది? సాతాను పని చేస్తుంది. అట్లా చేయదు. నేర్చుకోవాలి. ఆసక్తి కలిగి వాక్యాన్ని కూడా ఎప్పుడు నేర్చుకోవాలి? కాలేజ్ బిజీ, ఈ బిజీ, ఏ బిజీ అని పెట్టుకు ఇది ముఖ్యం. శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు మనకి ఆత్మసమయం ఇస్తాడు. ఓకే, అవేమి కాదు.
మంచిగా నువ్వు ఎంత చెప్పు అంకుల్ వింటాను, ఇక్కడ తల ఊపుతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అంతే అనుకో. ఎవరికి నష్టం? అట్లా చేయకూడదు. ఓకేనా? పెద్ద ఏగుంది ఏం చేయాలి ఇప్పుడు? లేకపోతే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నేను చెప్పేది చెప్తాం, తర్వాత దేవుడు మెడలు ఉంచుతాం. దావీదును ఉంచాడా లేదా? యాకోబును ఉంచాడా లేదా? మనల్ని దీనులుగా చేస్తాడా లేదా? దీనులుగా చేయకపోతే కృప పొందాం, దీనులుగా చేయకపోతే హెచ్చింపబడం. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? మన మేలు కొరకే మెడలు ఉంచుతాం, దీనులుగా చేస్తాం. అందుకని దీనులు ఎవరై అంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి, చదవాలి, వినాలి, ఆ ప్రకారము దాన్ని హృదయంలో భద్రపరుచుకుని ఆ ప్రకారం చేయాలి. అది సంఘానికి తేటగా కనపడాలి. ఎవరేం చేస్తున్నారు అనేది ఏం కావాలి స్థానిక సంఘానికి? ఇప్పుడు నాకు అర్థమైపోతుంది, అర్థమైందా? కాబట్టి అట్లా ఆ విధంగా దయచేసి మనం అందరం కూడా ఆ విధంగా ఏం కావాలి? దేవుని వాక్యాన్ని గాయకుంటూ చాలా ఇవి చేస్తేనే దేవుని కృప మనకి ఆత్మీయంగా వర్ధిల్లుతాము, అభివృద్ధి చెందుతాము. ప్రార్థన చేసుకుందాం.